వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నీట్ వివాదంపై చర్చించాలని ఇండియా కూటమి డిమాండ్. స్పీకర్ పర్మిషన్ ఇవ్వకపోవడంతో సభ నుంచి వాకౌట్. పంచాయతీ నిధులు ఎటు వెళ్లాయో తెలియట్లేదు. రాష్ట్రానికి సంక్షేమంతో పాటు అభివృద్ధి కావాలన్న పవన్. గవర్నర్ రాధాకృష్ణన్ను కలవనున్న సీఎం రేవంత్. అసెంబ్లీ సమావేశాలు, నామినేటెడ్ ఎమ్మెల్సీ అంశాలపై చర్చ. ఏపీలో 65 లక్షల మందికి పెన్షన్ల పంపిణీ. పెరిగిన పెన్షన్, బకాయిలు కలిపి అందజేత. కవిత బెయిల్ పిటిషన్లపై నేడు తీర్పు. ఇవాళ మధ్యాహ్నం 2:30 వెలువరించనున్న కోర్టు. అవినీతి జరిగితే అసలు సహించేది లేదు. ఏపీలో గంజాయిని అరికడతామన్న విశాఖ సిపి. తెలంగాణ గవర్నర్ సిపి రాధాకృష్ణన్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాజ్భవన్లో గవర్నర్తో సీఎం సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై గవర్నర్తో చర్చించారు. అలాగే మంత్రివర్గ విస్తరణతో పాటు నామినేటెడ్ ఎమ్మెల్సీ అంశంపై సీఎం రేవంత్ గవర్నర్తో చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణ గవర్నర్ సిపి రాధాకృష్ణన్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాజ్భవన్లో గవర్నర్తో సీఎం సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై గవర్నర్తో చర్చించారు. అలాగే మంత్రివర్గ విస్తరణతో పాటు నామినేటెడ్ ఎమ్మెల్సీ అంశంపై సీఎం రేవంత్ గవర్నర్తో చర్చించినట్లు తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విశాల్ రాజ్భవన్ నుంచి అందిస్తారు. విశాల్, గవర్నర్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీకి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? రైట్ విజయ్, కొద్దిసేపటి క్రితమే తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి రాజ్భవన్కు చేరుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ గవర్నర్ సిపి రాధాకృష్ణన్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ముఖ్యంగా ఆర్డినెన్స్ రూపంలో తీసుకురావాల్సిన కొన్ని బిల్లులను తీసుకురావాలని కూడా తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. అయితే దీనికి సంబంధించే సిపి రాధాకృష్ణన్ తోటి చర్చించాల్సిన విషయాలపై కూడా ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. ముఖ్యంగా అంటే తెలంగాణలో ఏ ప్రభుత్వం అయినా సరే ముందుగా చట్టసభలో క్యాబినెట్ కొన్ని నిర్ణయాలు తీసుకొని ఆ బిల్లులను చట్టసభలో పెడతారు. ఆ చట్టసభలో పెట్టిన తర్వాత ఆమోదం తెలిపిన తర్వాత అవి అమల్లోకి వస్తాయి. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో సీఎం అదేవిధంగా క్యాబినెట్ కొన్ని నిర్ణయాలను తీసుకొని వాటిని ఆర్డినెన్స్ రూపంలో తీసుకురావాలని కూడా భావిస్తారు. ప్రస్తుతం కూడా అదే చర్చ కొనసాగుతుంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా కొన్ని బిల్లులకు సంబంధించి ఆర్డినెన్స్ ద్వారా అమల్లోకి తీసుకొచ్చేసి ఆ తర్వాత చట్టసభల్లో వాటి మీద చర్చ పెట్టి ఆ తర్వాత చట్టసభల్లో ఆమోదం తెలపాలని కూడా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. అదేవిధంగా అటువైపుగా అడుగులు వేస్తున్నట్టు కూడా ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక చర్చ కొనసాగుతుంది. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే తెలంగాణ ముఖ్యమంత్రి రాజ్భవన్ చేరుకున్నారు. ఇప్పటికే సమావేశం కూడా అటు సిపి రాధాకృష్ణన్ అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి మధ్య కొనసాగుతోంది. అదేవిధంగా ఈ సమావేశంలో ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులందరూ కూడా సీఎం వెంట ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ సీఎం అటు ఇప్పటికే దాదాపు 5 నుంచి 6 రోజుల పాటు కూడా ఢిల్లీలో ఉన్నారు. అక్కడ కేంద్ర మంత్రులను కూడా కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలపై ఇప్పటికే అటు కేంద్ర మంత్రులతో చర్చించారు. అయితే వీటికి సంబంధించి కూడా ఈరోజు ఈ చర్చలో
గవర్నర్ రాధాకృష్ణన్తో చర్చించే అవకాశం ఉందని కూడా మనకి తెలుస్తుంది. అదేవిధంగా రాష్ట్రంలో విభజనకు సంబంధించిన అంశాలపై కూడా ఈరోజు సిపి రాధాకృష్ణన్తో చర్చించే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. అదేవిధంగా తెలంగాణలో క్యాబినెట్ విస్తరణకు సంబంధించి అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటికే ఇతర పార్టీల నుంచి కూడా చాలామంది చేరుతున్నారు, సీనియర్ నాయకులందరూ కూడా చేరుతున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఎంతోమంది ఆశావాహులు ఉన్నారు. కాబట్టి వారికి కొంత రాష్ట్ర సహాయ మంత్రులుగా ఇవ్వాలనే ఆలోచనతో క్యాబినెట్ విస్తరణ కూడా చేయాలని కూడా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నట్టు కూడా ఒక చర్చ కొనసాగుతుంది. ముఖ్యంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డితో కలుపుకొని 11 మంది మంత్రులు ఉన్నారు క్యాబినెట్లో. అయితే ఈ సంఖ్యను పెంచాలని, అదేవిధంగా ఇతర నాయకులు ఎంతో సీనియర్ నాయకులు వస్తున్నారు కాబట్టి వారికి ఆశావాహులు ఉంటారు కాబట్టి వారికి ఆ పదవులు, కేంద్ర సహాయ మంత్రి పదవులు కట్టబెట్టాలనే ఆలోచనతోటి ఈ క్యాబినెట్ విస్తరణకు సంబంధించిన అంశం దాన్ని కూడా చర్చిస్తారని ఒక బయట హాట్ టాపిక్ నడుస్తుంది. అదేవిధంగా యూనివర్సిటీలకి ప్రస్తుతం తెలంగాణలో ఉన్న 10 యూనివర్సిటీలకి ఇన్ఛార్జ్ వీసీలే కొనసాగుతున్నారు. ఇన్ఛార్జ్ వీసీలుగా రాష్ట్రంలో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారులని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. అయితే ఇప్పటివరకు కూడా పూర్తి స్థాయి వీసీ వైస్ ఛాన్సలర్ లేకపోవడంతో అటు యూనివర్సిటీలలో అభివృద్ధి అనేది ఆగిపోయింది. అదేవిధంగా ప్రొఫెసర్ల నియామకాలు వీటన్నిటి కూడా ఆగిపోయాయి. ప్రతిదానికి ఐఏఎస్ చుట్టూ వెళ్లాల్సి వస్తుందని కూడా అధికారులు చెప్పుకొస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా ఈరోజు గవర్నర్తో మాట్లాడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా భూముల ధరలు, తెలంగాణలో భూముల ధరలను కాంగ్రెస్ ప్రభుత్వం పెంచాలనుకుంటుంది. అయితే ఈ భూముల ధరలకు సంబంధించి పెంచాలనుకుంటుంది కాబట్టి దాన్ని కూడా ఆర్డినెన్స్ రూపంలో తీసుకురావాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు కూడా మనకి సమాచారం అందింది. ముఖ్యంగా ఆర్డినెన్స్ రూపంలో కొన్ని ప్రధానమైన బిల్లులను అమల్లోకి తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఈరోజు సిపి రాధాకృష్ణన్ తోటి సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. దీంతో ఈ భేటీకి ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. అదేవిధంగా తెలంగాణ గడిచిన 10 ఏళ్లలో అంటే మాజీ సీఎం కేసీఆర్ గడిచిన 10 ఏళ్ల పాటు కూడా ఎన్నో బిల్లులని రాజ్భవన్కి పంపించడం జరిగింది. అయితే కొన్ని బిల్లులు ఇప్పటికీ కూడా అందులో పెండింగ్గా ఉన్నాయి. అందులో యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు, విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు ఆ బిల్లు కూడా ఇప్పటికీ పెండింగ్లో ఉంది. దానివల్ల యూనివర్సిటీలో ప్రొఫెసర్ల నియామకాలు కూడా జరగలేదు. దీంతో పాటు ప్రైవేట్ యూనివర్సిటీ యాక్ట్కి సంబంధించిన బిల్లు కూడా గతంలో సీఎం కేసీఆర్ రాజ్భవన్ పంపించారు. ఈ బిల్లు మీద కూడా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే వీటికి సంబంధించి కూడా ఏమైనా చర్చిస్తారా లేదా అనేది మనకి ఈ సమావేశం ముగిసిన తర్వాత మనకి పూర్తి స్థాయిలో క్లారిటీ వస్తుంది. అంటే దాదాపు అరగంట నుంచి గంట పాటు కూడా ఈ సమావేశం కొనసాగుతుందని, సమావేశం తర్వాత మంత్రి పొంగులేటి శ్రీనివాస్ మంత్రుల ద్వారా ఈ సమావేశం సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా మనకి మీడియాతో పంచుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే అరగంట నుంచి గంట పాటు కూడా ఈ సమావేశం కొనసాగుతుందని కూడా మనకి తెలుస్తోంది. ముఖ్యంగా ఈరోజు విద్యార్థి సంఘాలు కూడా రాజ్భవన్కి ముట్టడి పిలుపునిచ్చాయి. అయితే సీఎం భేటీ ఉండడంతో విద్యార్థి సంఘాలు తమ ముట్టడి కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నాయి. అయితే 2 గంటల తర్వాత సీఎం వెళ్ళిపోవడం, ఆ తర్వాత వాళ్ళు ముట్టడిస్తారా లేదా అనేది కూడా కొంత సందిగ్ధత నెలకొంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వారు వాటిని విరమించుకునే అవకాశం కూడా ఉంటుంది. ప్రస్తుతం అయితే రాజ్భవన్లో అటు సీఎం అదేవిధంగా తెలంగాణ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ మధ్య ప్రధాన అంశాలు చర్చకు వచ్చాయి. వాటన్నిటిని కూడా వాళ్ళు చర్చిస్తున్నారు. అదేవిధంగా తెలంగాణలో గవర్నర్ కోటాకు సంబంధించిన ఎమ్మెల్సీల విషయానికి సంబంధించి కూడా ఈ చర్చలో వచ్చే అవకాశం ఉందని కూడా దాదాపు బయట అందరూ కూడా భావిస్తున్నారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉందని కూడా బయట ఒక చర్చ నడుస్తుంది. అయితే వీటన్నిటి అంశాలకు సంబంధించి కూడా ఈ సమావేశం ముగిసిన తర్వాత ఒక క్లారిటీ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ విశాల్.
పార్లమెంటు సమావేశాల నుంచి విపక్షాలు వాకౌట్ చేశాయి. లోక్సభ ప్రారంభమైన కాసేపటికే సభలో గందరగోళం నెలకొంది. నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. అయితే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సభ్యులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటామని తెలిపారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మైక్ స్విచ్ ఆఫ్ కావడంతో పైన కూడా స్పీకర్ ఓం బిర్లా వివరణ కూడా ఇచ్చారు. అయితే ఎంతసేపటికి నీట్ యూజీ 2024 పై చర్చకు అనుమతి ఇవ్వకపోవడం వల్ల విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. व्यक्ति बैठते हैं और सभी दल के सभापति तालिका के सदस्य इसी तरीके से सदन चलाते हैं, चाहे किसी भी दल का सदस्य हो, और ये आसन की हमेशा मर्यादा रही है. इसलिए मेरा आग्रह है, आप कभी भी कोई भी व्यक्ति सभापति तालिका पर आसन पर बैठे हैं इस तरीके का आक्षेप नहीं करेंगे तो उचित रहेगा. संविधान की मर्यादा के अनुसार रहेंगे. माननीय सुरेश जी भी बैठते हैं. सुरेश जी ने कभी किसी का माइक हाथ में क्या, आपके माइक कंट्रोल है क्या? कंट्रोल है क्या? नहीं है ना? అయితే అంతకుముందు రాహుల్ గాంధీ నీటి వివాదం గురించి ప్రస్తావించారు. పార్లమెంటు వేదికగా దీనిపై కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నీటి వ్యవహార ప్రాధాన్యతను అర్థం చేసుకుని సభలో చర్చకు అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు. కానీ దానికి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అంగీకరించలేదు. ఫలితంగా విపక్ష ఇండియా కూటమి ఎంపీలు నిరసన వ్యక్తం చేస్తూ పార్లమెంటు సమావేశాల నుంచి వాకౌట్ చేశారు. वरिष्ठ हैं, आप पुराने सदन में भी हैं, नए सदन में भी हैं. आसन से एक व्यवस्था रहती है, जिसका नाम पुकारा जाता है वो अपनी बात कहता है. आसन व्यवस्था दे देती. హరికేన్ తుఫాను కారణంగా టీమిండియా ఆటగాళ్లు వెస్టిండీస్లోని బార్బడోస్లో చిక్కుకుపోయారు. ప్రతికూల వాతావరణంలో బార్బడోస్లో ఉండిపోయారు. ప్రస్తుతం వారంతా అక్కడ హోటల్ గదుల్లోనే ఉన్నారు. టీమిండియా 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచ కప్ గెలవడంతో యావత్ భారతావని సంబరాల్లో మునిగి తేలుతుంది. టీమిండియా ప్లేయర్లకు సొంతగడ్డపై ఘన స్వాగతం పలికేందుకు భారత్ సిద్ధమైంది. కానీ ఫ్యాన్స్ ఆశలపై హరికేన్ నీళ్లు చల్లింది. ఈ హరికేన్ కారణంగా భారత ఆటగాళ్లు స్వదేశం రావడం ఆలస్యం కానుంది. టీమిండియా ఆటగాళ్లు ఉన్న బార్బడోస్తో పాటు సెయింట్ లూసియా, గ్రెనడా, సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్ దీవులపై బెరిల్ హరికేన్ పంజా విసురుతోంది. దీంతో ఆ ప్రాంతాల్లోని ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు అధికారులు విజ్ఞప్తి చేశారు. బెరిల్ హరికేన్ కారణంగా ఆ ప్రాంతంలో విమాన రాకపోకలు నిలిచిపోయాయి. బార్బడోస్ విమానాశ్రయాన్ని మూసివేశారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల భారత ఆటగాళ్లు తాము బస చేస్తున్న హోటల్కే పరిమితమయ్యారు. బార్బడోస్లో కర్ఫ్యూ దృష్ట్యా టీమిండియా ఆటగాళ్లు రాక ఆలస్యమయ్యే అవకాశం ఉంది. పరిస్థితులు మెరుగుపడే వరకు ఆంక్షలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్కు హైకోర్టులో చుక్కెదురైంది. విద్యుత్ కమిషన్ను రద్దు చేయాలంటూ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. విద్యుత్ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తుందంటూ కేసీఆర్ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన తరపున న్యాయవాదుల వాదనతో హైకోర్టు విభేదించింది. మరోవైపు నిబంధనల మేరకే విద్యుత్ కమిషన్ వ్యవహరిస్తుందని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్కు విచారణ అర్హత లేదని చెప్పారు. ఏజీ వాదనలను హైకోర్టు సమర్థించింది. విద్యుత్ కమిషన్ విచారణను కొనసాగించవచ్చంటూ స్పష్టం చేసింది.
ప్రభుత్వంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆయనకు ఎదురుండదు. కాంట్రాక్టులు రేసుగుర్రాల్లా పరిగెత్తుకుంటూ వస్తాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కాంట్రాక్టులను పువ్వుల్లో పెట్టిస్తాయి. విపక్షంలో ఉన్నప్పుడు ఆయనపై విరుచుకుపడిన పార్టీలు అధికారంలోకి రాగానే మళ్ళీ ఆయనకే కాంట్రాక్టులు అప్పగిస్తాయి. ఎందుకిలా అంటే ఆయన లేకపోతే పాలకులకు నిమిషం కూడా గడవదు. ఇంతకీ ఎవరైనా ఏంటా కంపెనీ? మరిప్పుడు ఏం జరిగింది? ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆయనకు ఎదురుండదు. కాంట్రాక్ట్ పనులు ఆయన వద్దకే పరిగెత్తుకుంటూ వస్తాయి. ఆయన మీద ఎన్ని విమర్శలు చేసినా మళ్ళీ ఆయన కంపెనీకి కాంట్రాక్టులు అప్పగిస్తాయి. ఎందుకంటే ఎలక్టోరల్ బాండ్స్ అప్పగింతల ద్వారా తన అభిమానం చాటుకుంటుంటారు. అదే మేఘా కంపెనీ గత ఎన్నికల ముందు ముచ్చటపడి కేవలం 966 కోట్లు పార్టీలకు విరాళంగా ఇచ్చింది. దాని అనుబంధ సంస్థ అయిన వెస్టర్న్ యూపీ పవర్ డిస్ట్రిబ్యూషన్స్ కంపెనీ మరో 220 కోట్లు విరాళంగా ఇచ్చింది. రైల్వే, టన్నులు, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల్లో చేయి తిరిగిన ఈ కంపెనీ ఇప్పుడు హిమాలయాల్లో జోజిల్లాలో రోడ్డు టన్నెల్ కూడా నిర్మిస్తుంది. అలా మేఘా కంపెనీ అందరిదిలా తయారైంది. పైగా చేతుల్లో 2 పాపులర్ న్యూస్ ఛానళ్లు కూడా ఉన్నాయి. కాబట్టి ఆయన కంపెనీ ఏ మూలను కూర్చున్నా కావాల్సినవన్నీ దగ్గరుండి మరీ వడ్డిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ కంపెనీకి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ సర్కార్ ఇవ్వాల్సిన 1498 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లుల వ్యవహారం సీఎంఓకు చేరినట్టు తెలుస్తోంది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టును నవయుగ నుంచి రివర్స్ టెండర్ ద్వారా మేఘా కంపెనీ దక్కించుకుంది. అయితే ఆ కంపెనీకి ప్రభుత్వం 1498 కోట్లు బకాయి పడింది. దాన్ని ఆగస్టులోగా ఇచ్చేస్తామని నాటి వైఎస్ జగన్ హామీ ఇచ్చినప్పటికీ ఖజానాలో కాసులు లేక పెండింగ్ లో పెట్టేశారట. తనకు మేలు చేసిన జగన్ అధికారం కోల్పోయిన తర్వాత మేఘా కంపెనీ బిల్లులు ఆగిపోతాయని వైసీపీ సహా టీడీపీ, జనసేన, మీడియా వర్గాలు అంచనా వేశాయి. ఎందుకంటే గత టీడీపీ ప్రభుత్వంలో పనులు చేసిన కాంట్రాక్టర్లు, మీడియా సంస్థలకు జగన్ సర్కార్ బిల్లులు నిలిపివేసింది. ఇప్పుడు టీడీపీ సర్కార్ కూడా అదే విధంగా పాటిస్తుందన్న అంచనా వ్యక్తమవుతుంది. పైగా టీడీపీని లక్ష్యంగా చేసుకుని బాబు, లోకేష్ ను అప్రతిష్ట పాలు చేసిన పలు ఛానల్లో మేఘా భాగస్వామి కాబట్టి లోకేష్ రెడ్ బుక్ మేఘా నుంచి అవుతుందన్న భావన పార్టీ వర్గాల్లో నెలకొంది. పైగా 5 ఏళ్ల జగన్ పాలనలో టీడీపీని రాజకీయంగా చంద్రబాబు నాయుడు, లోకేష్ పై వ్యక్తిగతంగా బురద చెల్లి జగన్ కళ్ళలో ఆనందం చూసిన ఛానల్లో మేఘా కంపెనీ భాగస్వామి కాబట్టి లోకేష్ రెడ్ బుక్ ప్రకారం ఇక ఈ కంపెనీకి కష్టకాలం తప్పదన్న భావన అటు పార్టీ వర్గాల్లో కూడా కనిపిస్తోంది. అంటే ఒప్పందం ఉల్లంఘించిన మేఘా కాంట్రాక్ట్ రద్దు చేస్తారన్న భావన టీడీపీ వర్గాలు బలంగా నాటుకుపోయింది. ఈ నేపథ్యంలో మేఘా కంపెనీకి చెల్లించాల్సిన 1498 కోట్ల రూపాయలకు సంబంధించిన బిల్లు వ్యవహారం ఆగమేఘాలపై సీఎంఓకు వెళ్లడంపై ఆర్థిక శాఖ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. 400 కోట్ల రూపాయల చొప్పున మొత్తం బిల్లులపై సీఎంఓకు చేరినట్లు తెలుస్తుంది. దీంతో మేఘా కంపెనీ బిల్లులు వెంటనే చెల్లిస్తారా, పెండింగ్ లో పెడతారా అన్న ఉత్కంఠకు తెరలేచింది. ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ రివర్స్ టెండర్ నుంచి నత్తనడకన పనుల వరకు ప్రశ్నల వర్షం కురిపించిన టీడీపీనే ఇప్పుడు అధికారంలో ఉన్నందున ఆ బిల్లుల వ్యవహారంపై ఉత్కంఠ నెలకొంది. పైగా మే నాటికి 7,380 కోట్ల సీలేరు పంప్డ్ స్టోరేజ్ జల విద్యుత్ శక్తి ప్రాజెక్టు కూడా మేఘా కంపెనీకి ఇచ్చారు. పోలవరం హైడెల్ ప్రాజెక్టు కాల పరిమితి మరో 36 నెలల పాటు పొడిగించాలని ఎన్నికల ముందు వరకు జెన్కోపై ఒత్తిడి తీసుకురావడం, ఆ మేరకు జగన్ ప్రభుత్వంలో సీఎంఓలో ఒక వెలుగు వెలిగిన ఓ కడపరెడ్డి జెన్కోపై ఒత్తిడి తీసుకురావడం అప్పట్లోనే చర్చనీయాంశమైంది. సీలేరు పంప్డ్ స్టోరేజ్ జల విద్యుత్ శక్తి ప్రాజెక్ట్, పోలవరం హైడెల్ ప్రాజెక్ట్ అంచనా వ్యయం పెంచడం ద్వారా 10,180 కోట్ల ఆర్థిక ప్రయోజనం పొందేలా ఇంధన శాఖపై నాటి సీఎంఓలో జగన్ బృందం ఒత్తిడి పెంచిందన్న ఆరోపణలు అప్పట్లో బహిరంగంగానే వినిపించాయి. నిజానికి 2 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని మేఘా కంపెనీ 2019 నవంబర్లో 1,558.13 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రాజెక్టును దక్కించుకుంది. అయితే చెప్పిన విధంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయింది. అదే ఊపులో 3,270 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పోలవరం విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను 2024 నాటికి పూర్తి చేస్తానని జెన్కోతో ఒప్పందం చేసుకుంది. కానీ అక్కడ కూడా అదే పరిస్థితి. ఫలితంగా ఒప్పంద కాల పరిమితి ముగిసింది.
నిబంధనల ప్రకారం అయితే కాలపరిమితి లోపు ప్రాజెక్టు పూర్తి చేయనందుకు కంపెనీకి జరిమానా లేదా 60C నిబంధనల కింద కాంట్రాక్ట్ రద్దు చేయాలి. కానీ విచిత్రంగా తమ గడువు పెంచాలని మేఘా కంపెనీ కోరడం, దాన్ని జెన్కోలో చర్చకు పెట్టడం ఆగ మేఘాలపై జరిగిపోయింది. సాగునీటి ప్రాజెక్ట్ ప్రధాన పనులు పూర్తి అయితే గాని విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను పూర్తి చేయడం కుదరదని, పోలవరం సాగునీటి ప్రాజెక్టును 2026 లోపు పూర్తి చేస్తామని కేంద్ర జలవనరుల శాఖ వెల్లడించినట్టు జెన్కోకు మేఘా కంపెనీ ఒక లేఖ రాసింది. కాగా మే నెలలో జరిగిన జెన్కో బోర్డు సమావేశంలో మేఘా కంపెనీ రాసిన లేఖను అజెండాగా చేర్చారు. అయితే దాన్ని తిరస్కరించిన బోర్డు లేఖపై కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. దాంతో ఇప్పుడు కొత్త ప్రభుత్వం నిర్ణయం కోసం మేఘా కంపెనీ వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడ్డ టీడీపీ ప్రభుత్వం మేఘా కంపెనీకి పోలవరం హైడల్ పవర్ ప్రాజెక్ట్ కాలపరిమితి పెంచుతుందా, సకాలంలో ప్రాజెక్టు పూర్తి చేయనందున 60C నిబంధనల కింద కాంట్రాక్ట్ ను రద్దు చేస్తుందా, లేక జరిమానాతో విడిచిపెడుతుందా చూడాలి. అలాగే సీలేరు పంప్డ్ స్టోరేజ్ జల విద్యుత్ శక్తి ప్రాజెక్ట్, పోలవరం హైడల్ ప్రాజెక్ట్ అంచనా వ్యయం పెంచడం ద్వారా 10,180 కోట్ల ఆర్థిక ప్రయోజనం పొందేందుకు సహకరిస్తుందా, తిరస్కరిస్తుందన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 46 सदस्यों ने ऐसी हरकतें की जिससे पीठासीन अधिकारी उनको बाहर करने के लिए मजबूर हो जाए. फिर भी एक ऑप्शन था. ये बहुत बड़ा दूरगामी परिणाम लाने वाला कानून था. वो एक कानून के लिए स्पेशल अंदर आकर चर्चा में अपना मत रख सकते थे. इसके पहले भी मैंने 2020 में सभी सांसदों को पत्र लिखकर उनके सुझाव मांगे थे. सभी मुख्यमंत्रियों को पत्र लिखकर उनके सुझाव मांगे थे. सभी सुप्रीम कोर्ट के सम्मानीय न्यायाधीशों को पत्र लिखकर उनके सुझाव मांगे थे. सभी हाई कोर्ट के चीफ जस्टिस को पत्र लिखकर सुझाव मांगे थे. गृह सचिव जी ने सभी आईपीएस अफसरों से सुझाव मांगे थे. सभी कलेक्टर से सुझाव मांगे थे. और ये सब सुझाव मिल मिलाकर मैंने खुद अधिकारियों की बैठक को अलग करे तो मैंने खुद 158 बार इसकी मीमांसा कर बैठक कर विचार कर एक बिल बनाया. ये बिल को भी संसद ने ऐसे ही पारित नहीं किया है. गृह विभाग की समिति के पास ये बिल को भेजा गया. 2.5 महीना या तो 3 महीना इस पर विशद चर्चा हुई. सभी दल के सांसदों ने इसके अंदर हिस्सा लिया है, अपने सुझावों को रखा है. 4-5 पॉलिटिकल स्टाइल के सुझाव छोड़कर मैं दावे से कह सकता हूं हर सुझाव को समाहित कर 93 बदलाव कर बिल को फिर से कैबिनेट ने पारित किया और पारित करने के बाद सदन के सामने रखा गया. इतने बड़े सदियों के बाद हो रहे सुधार को पॉलिटिकल कलर देना मैं मानता हूं ठीक नहीं है. मेरे तो सभी विपक्ष के साथियों से विनती है, पॉलिटिक्स करने के ढेर सारे मुद्दे हैं, आराम से करिए पॉलिटिक्स, कोई चिंता नहीं, हम भी जवाब देंगे. मगर ये कानून देश के 140 करोड़ नागरिकों को संविधान का जो स्पिरिट है, न्याय और आत्मसम्मान, वो समय पर दिलाने की एक एक्सरसाइज है. तो आप सभी लोग इसमें कोऑपरेट करिए. और मैं मानता हूं कि जिसको भी कुछ कहना है, मेरा दफ्तर हमेशा खुला है, मैं अवेलेबल हूं. मिलने से पहले रोड पर जाना मैं मानता हूं ठीक नहीं है. चर्चा करनी चाहिए, कुछ भी हो बात करनी चाहिए. और मेरा स्पष्ट मत है जो मैं आज बेबाक तरीके से आप लोगों के सामने रखना चाहता हूं. रिकॉर्ड के आधार पर कह सकता हूं मैं, भारत के आजादी के बाद किसी भी कानून पारित कराने के लिए इतनी लंबी चर्चा का प्रोसेस नहीं हुआ है. ये मैं रिकॉर्ड पर कहने के लिए तैयार हूं. 4 साल तक इस कानून पर विचार हुआ. और अगर आपको अभी भी कुछ कहना है तो आप जरूर आइए, मैं सुनने के लिए तैयार हूं. मगर कृपया इस कानून को पब्लिक तक इसकी सेवा करने देने का मौका देना चाहिए. समय पर न्याय मिलेगा तो देश का भला होगा. संविधान की सुरक्षा और आत्मसम्मान की भावनाओं को
नागरिक प्राप्त कर पाएंगे तो देश का भला होगा। और सबसे बड़ा बदलाव है, हमने थोड़े धैर्य के साथ टीथिंग प्रॉब्लम को देश की जनता ने भी बड़े धैर्य के साथ लेकर सिस्टम को सुधारने का मौका देना चाहिए। और मैं सभी दलों से भी कहना चाहता हूं कि राजनीति से ऊपर उठकर आप इसका समर्थन करिए और जो भी सुझाव जनता के हित में है लेकर आइए। हम इस पर चर्चा करने के लिए तैयार हैं। आप लोगों के मन में कोई बात है तो आप जरूर पूछ सकते हैं। सर, मैं नीरज पांडे हूं, एबीपी न्यूज़ से। मेरा सवाल है सर, पहले के कानून में किसी आरोपी को गिरफ्तार किया ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.